Good morning. Welcome to Timelines. See the history, understand the present. Talks by Satish Makena. ఈ రోజు నేను మీకు చెప్పబోతున్న అంశం భారతదేశపు మొట్టమొదటి మహిళా గూఢచారి సరస్వతి రాజమణి. జేమ్స్ బాండ్ని మనం చూస్తాం, సినిమా హీరోల్ని చూస్తాం, గొప్పగా అనుకుంటాం. కానీ నిజమైన హీరోలు నీడల్లో ఉండిపోతారు, ఏ చరిత్ర పుటల్లోని కనిపించరు. అలాంటి ఒక అజ్ఞాత వీర వనిత గాథ ఈ రోజు నేను మీకు చెబుతున్నాను. సరస్వతి రాజమణి తమిళనాడుకు చెందినటువంటి ఒక వనిత. ఆ రోజుల్లోనే వాళ్ళు బర్మా దేశానికి, అంటే ఈ రోజు మనం మయన్మార్ గా చెప్తున్నటువంటి దేశానికి వలస వెళ్లిపోయారు. అక్కడ చిన్నప్పటి నుంచి ఆమె భారతదేశం పట్ల ఎంతో భక్తితో పెరిగింది. 1937లో మహాత్మా గాంధీ గారు మయన్మార్ దేశాన్ని, బర్మా దేశాన్ని పర్యటించారు. రాజమణి గురించి తెలుసుకుని రాజమణి దగ్గరికి వెళ్లి స్వతంత్రోద్యమంలో జాయిన్ అవ్వమని అడిగారు. కానీ రాజమణి అహింస ద్వారా, అంటే మీరు నమ్మిన నాన్ వైలెన్స్ అనే సిద్ధాంతం ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని తేలేరు, నేను మీతో రాను అని తెగేసి చెప్పింది. అప్పటికి ఆమె వయస్సు ఎంతో తెలుసా? కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. దీన్ని బట్టి ఆమె ధైర్యం ఏమిటో ఒక్కసారి మీరు అంచనా వేయవచ్చు. 1944లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాను ప్రారంభించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క సంస్థ విరాళాల కోసం బర్మాని సందర్శించారు. ఆ సమయంలో ఆయన అనేక ఉద్వేగభరితమైనటువంటి సమావేశాలు, ఉపన్యాసాలు ఇచ్చేశారు. ఆ ఉపన్యాసాలకి తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనై వెంటనే రాజమణి తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని ఐఎన్ఏకి విరాళంగా ఇచ్చేసింది. అంతేకాకుండా తాను ఐఎన్ఏలో సైనికురాలుగా చేరుతాను అని చెప్పి సుభాష్ చంద్రబోస్ ని రిక్వెస్ట్ చేసింది. బోస్ అందుకు అంగీకరించారు. ఆమెని రాణి ఝాన్సీ రెజిమెంట్ లో పోస్ట్ చేశారు. ఒక నర్సుగా ఆమె అక్కడ సేవలు అందిస్తూ ఉండేది. ఈలోగా బ్రిటిష్ అధికారులు బర్మాలో ఒక వ్యూహాన్ని చేస్తున్నారు, భారతదేశాన్ని సమూలంగా నాశనం చేయడానికని ఐఎన్ఏకి తెలిసింది. వెంటనే రాజమణిని సుభాష్ చంద్రబోస్ వాళ్ళ వ్యూహం ఏంటో తెలుసుకోమని చెప్పారు. వెంటనే రాజమణి దుర్గా అనే మరో స్నేహితురాలను తీసుకుని ఇద్దరు కూడా మగవాళ్లలా కటింగ్ చేయించుకుని, మగవాళ్లలా దుస్తులు వేసుకుని ఆ క్యాంపులో చేరారు. బ్రిటిష్ వాళ్ళు ప్రతి ఒక్క అడుగుని, ప్రతి ఒక్క ఆలోచనని, వ్యూహాన్ని, పత్రాల్ని అన్నిటినీ సేకరించారు. అక్కడ బూట్లు పాలిష్ చేసే వ్యక్తులుగా, బట్టలు ఉతికే వ్యక్తులుగా మారువేషాల్లో తిరిగారు. దురదృష్టవశాత్తు ఒకరోజు దుర్గా వారికి పట్టుబడింది. దుర్గని వెంటనే జైల్లో వేశారు. కానీ చాకచక్యంగా రాజమణి తప్పించుకుని బయటకు వెళ్ళింది. కానీ కొద్ది రోజుల తర్వాత బ్రిటిష్ అధికారులు అందరూ కలిసి ఆ క్యాంపులో ఒక పెద్ద విలాసవంతమైన పార్టీ చేసుకుంటున్నారని రాజమణికి తెలిసింది. వెంటనే రాజమణి ఒక నర్తకి, డాన్సర్ వేషంలో అక్కడికి వెళ్ళింది. తన డాన్స్ తో వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేసింది. వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ సర్వ్ చేసింది. ఆ డ్రింక్స్ లో వాళ్ళకి తెలియకుండా తెలివిగా మత్తు మందు, అంటే ఒపియం, నల్ల మందుని కనిపించింది. దాంతో అధికారులందరూ మత్తులో జారుకున్నారు. వెంటనే రాజమణి దుర్గని తీసుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ ఒక బ్రిటిష్ అధికారి మెలకువ తెచ్చుకుని దుర్గతో పక్కనే ఉన్న రాజమణికి బుల్లెట్లు అందించే ప్రయత్నం చేస్తే రాజమణి ఎడంకాల్లో బుల్లెట్ కూడా దిగింది. అయినా ఆ నొప్పిని భరిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి 2 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా ఓ చెట్టు మీద దాక్కుంది. ఈ సాహసాలన్నీ చూసి తెలుసుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ ప్రాణాలకి తెగించి పోరాటం చేసినటువంటి మహిళా గూఢచారికి తన సొంత రైటింగ్ తో సరస్వతి రాజమణి, యు ఆర్ ద ఫస్ట్ ఉమెన్ స్పై ఆఫ్ ఇండియా అని డిక్లేర్ చేశారు. 1971లో రాజమణి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చింది. 2018లో తన 90వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. దురదృష్టం ఏమిటంటే ఆమె బతికున్నంత కాలం ఆమె కనీసం పెన్షన్ కూడా రాలేదట. ఇలాంటి గొప్ప చారిత్రకమైనటువంటి సంఘటన ఏ చరిత్ర పుటల్లోనూ నమోదు చేయబడలేదు, ఏ చరిత్ర గ్రంథాల్లోనూ రాయబడలేదు, ఏ పాఠ్య పుస్తకాల్లోనూ చెప్పబడలేదు. ఇలాంటి రాజమణి సాహస గాథ ఈ తరానికి తెలియకపోతే రాజమణి సాహసం వృధా అవుతుంది. కాబట్టి ఈ తరానికి రాజమణి సాహసాన్ని తెలియచేయటం కోసమే ఈ ఎపిసోడ్ ప్రయత్నం. జై హింద్.